భారత రాజ్యాంగ పుస్తక ఆవిష్కరణ సభకు సభాధ్యక్షులు వరుణ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గారికి మరియు నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, ఆ తర్వాత పిఎస్ఎన్ మూర్తి గారు మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆధార్, సూర్యకిరణ్ గారు గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి, ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు బహుజన మేధావి రచయిత, శ్రీకాంత్ చింతల హైకోర్టు అడ్వకేట్, సయ్యద్ మక్సూద్ గారు కార్యదర్శి బాంసెఫ్, గుడిగండ్ల లక్ష్మీనారాయణ గారు ఈ పుస్తక తెలుగు రచయిత. ఆ తర్వాత ఈ సభలో హాజరైనటువంటి మీ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని ఈ రకంగా మనందరి ముందుకు తీసుకురావడానికి ఎంతో కృషి చేసి మనందరి ముందుకి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి మనందరి ముందు ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్న దాని వెనుక ఎంతో కృషి చేసినటువంటి వరుణ్ కుమార్ గారికి ఈ సందర్భంగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక దేశ రాజ్యాంగం గురించి ఇంత వైరుధ్యమైన చర్చ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఎందుకో కారణం అర్థం కావట్లేదు. అందరం కలిసి రాసుకున్నామనేమో అంబేద్కర్ గారి ప్రియాంబుల్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రాజ్యాంగ రచనలో మా భాగస్వామ్యం లేదు కదా అని మన ప్రవర్తన ద్వారా తెలుస్తూ ఉంది. విచిత్రంగా ఉంది పరిస్థితి. భారత రాజ్యాంగాన్ని అమలు చేసే పండిట్ జవహర్లాల్ నెహ్రూ, దక్షిణ భారతదేశంలో మనందరం పండిట్ అంటే పండితుడు అనుకున్నాం. పండిట్ అంటే బ్రాహ్మణుడు అని అర్థం. భారత రాజ్యాంగానికి ప్రియాంబుల్కి పచ్చి వ్యతిరేకిగా ఉన్న వ్యక్తి మొట్టమొదటి ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. అందుకనే ఆ పాప పరిహారం కోసమే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని నడిచిండేమో ఆయన మునిమనుడు. ఎందుకంటే ఐలయ్య గారు వారి ఉపన్యాసంలో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని నడిచారు అని చెప్పారు. ఇంకొక మాట దానికి కొనసాగింపిందంటే అది పాప పరిహారానికే పట్టుకొని నడిచాడు. ఎందుకంటే అంబేద్కర్ని రాజ్యాంగం రాయనీయకుండా లండన్లో జల్సాగా తిరుగుతూ, మన సినిమాలలో కాలేజీకి వచ్చే హీరోలు ఉంటారు చూసారా, నెహ్రూ కూడా అట్లనే చదివిండట కాలేజీలో. అట్లా పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ ప్రియాంబుల్ అనేది ఒక నైతిక హృదయం. అది భారత రాజ్యాంగం అధిశాసనం మాత్రమే కాదు, అది ఒక నైతిక గ్రంథం. అంటే మనిషి యొక్క నైతిక ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తనకి సంబంధించిన గ్రంథం కూడా అని అంటుంటాడు అంబేద్కర్. మరి రాజ్యాంగం ఎందుకు ఇంత చర్చలోకి, ఇంత ప్రతికూల పరిస్థితుల్లోకి, రాజ్యాంగం ఆచరణాత్మకంగా ఆచరణకి నోచుకోని విధంగా ఎందుకు తయారైంది అంటే భారతదేశ పాలకుల యొక్క ప్రవర్తన, నైతికత, జీవన విధానం, వారి బామ్మ, అమ్మమ్మ, తాతయ్య, వారి కుటుంబం, బంధువులు, చుట్టాలు, మిత్రులు, బాల్యం దగ్గర నుంచి మరణించే వరకు
భారతదేశాన్ని పరిపాలిస్తున్న 2300 సంవత్సరాల అగ్రకులాలంతా భారత రాజ్యాంగ ప్రియాంబుల్లో మాట్లాడిన 10 మాటలకి విరుద్ధమైన జీవితమే గడిపారు. కాబట్టి వారికి రాజ్యాంగాన్ని అమలు చేసే పీఠం మీదేమో కూర్చున్నారు, వారు బ్రతికిన జీవన విధానం అంతా రాజ్యాంగానికి వ్యతిరేక జీవన విధానంలో బతికారు. అందుకనే ఈ రాజ్యాంగం ఎంటర్ అవుతుంటే, భారతదేశంలో భారత రాజ్యాంగం ఎంటర్ అవుతుంటే ఈ ఎంట్రీలోనే భారత రాజ్యాంగాన్ని ఆ మూల సోల్ ఏదైతే ఉందో దాని ఆత్మ అంటే, ఒక దగ్గర రాజ్యాంగంలో ఒక మాట అంటారు అంబేద్కర్, భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ఒక గీటురాయి అంటాడు. దేనికి గీటురాయి? దాంట్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా భారత రాజ్యాంగం అనే ప్రియాంబుల్ మీటర్ పెట్టి చెక్ చేస్తే ఆ మీటర్కి అనుగుణంగానే ఉంటాయి ఆర్టికల్స్ అన్నీ. అంటే ఆ ప్రియాంబుల్ అనే ఒక గీటురాయి అని చెప్తుంటాడు. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ప్రజలందరినీ సమానత్వంగా చూసేది, ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయంగా సమానత్వాన్ని సాధించేది ఒక రక్తపు చుక్క లేకుండా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విప్లవం. ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి గ్రంథం ప్రజల్లోకి పోయేటప్పుడు ప్రజల్లో దీన్ని పరిపాలించే పాలక వర్గము ఆ విలువలనే ఆచరించేటువంటి, ఆ విలువలతోటే బ్రతికే ప్రజలు రాజ్యాంగాన్ని స్వీకరించలేకపోయారు, ఆచరించలేకపోయారు. ఒక బ్రాహ్మణ జడ్జి, ఒక బ్రాహ్మణ లేదా ఒక అగ్రవర్ణ పరిపాలకుడు తన జీవితం అంతా తన ఇంట్లో మనుషులు, తనకున్న 100 ఎకరాల భూముల్లో పనిచేసే మనుషులు, వారింట్లో నౌకర్లు, కూలీలు, ఇదంతా వ్యవస్థ తన కళ్ళ ముందు అదే జీవితం జీవిస్తాడు. దళితుడిని ఎక్కడ పెట్టాలి, శూద్రుడిని ఎక్కడ పెట్టాలి, ఇలాంటి సామాజిక జీవితం గడుపుతుంటాడు ఒక అగ్రవర్ణ వ్యక్తి. అనుకోకుండా ఆయన పరిపాలకుడు అవుతాడు. అనుకోకుండా పరిపాలకుడు అయిన తర్వాత అవుతాడు మొత్తానికి. ఈ పరిపాలకుడు అయినాక ఆయన జీవించిన జీవన విధానం అంతా భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది. ఎందుకు? ఈ 2200 సంవత్సరాలు లౌకిక రాజ్యాంగం లేదు మన దేశంలో, అలౌకిక రాజ్యాంగంగా ఉంది. అలౌకిక రాజ్యం అంటే ఆకాశదేవుడు పరిపాలిస్తున్నాడు మన భారతదేశాన్ని. అలౌకిక అంటే లౌకికానికి సంబంధం లేదు, లోక సంబంధం కానిది. ఆకాశదేవుడు పరిపాలిస్తున్నాడు ఈ దేశాన్ని, ఆయన చెప్తూ ఉన్నాడు అన్నమాట విషయాలని. కాబట్టి ప్రతి దేశంలో వచ్చిన రాజ్యాంగం ఆ దేశ ప్రజలలో ఉన్నటువంటి, ఆ దేశ ప్రజల హృదయానికి దగ్గరగా, వాళ్ళ నైతిక జీవన సూత్రాలకి అనుగుణంగా ఆ దేశ రాజ్యాంగాలు వస్తే వాటిని ఆనందంగా స్వీకరించి దాన్ని తగ్గట్టుగా పరిపాలన చేశారు. మన దేశ రాజ్యాంగం వచ్చినప్పుడు ఈ దేశ పాలక వర్గం, ఈ దేశంలో ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల జీవన విధానానికి వ్యతిరేకంగా ప్రియాంబుల్ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ప్రియాంబుల్కు తగ్గట్టుగా వాళ్ళ జీవిత విధానం లేదు. కాబట్టి ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని ప్రపంచంలో ఉన్నత స్థాయి సౌకర్యాలతో ఆ విద్యార్థిని చదివించాలి అని ఈ దేశ పాలకుడు ఎవ్వడూ అనుకోడు. ఎందుకంటే ఒక దళితుణ్ణి, ఒక అంటరాని వాడిని ఎట్లా చూడాలని తాను నేర్చుకున్నాడో ఆ చూసే దృక్పథం నుంచే ఆ హాస్టల్ విద్యార్థికి డబ్బులు ఇస్తాడు ముఖ్యమంత్రి. ఈ దేశంలో ఒక సెంటు భూమి లేని ఒక దళితుడు, ఒక అణగారిన వర్గం వాడు ఆయన కళ్ళ ముందు గ్రామంలో ఎట్లా బ్రతికిండో ఆ భూస్వామి కొడుకైన ప్రధానమంత్రి ముందు, ఆ భూస్వామి ఈ దేశ అగ్రవర్ణ ఆయన ఇంటి ముందు
ఒక శూద్రుడు, ఒక అణగారిన వర్గం వాడు ఎట్లా బ్రతికిండో వాళ్ళని మనం ఏ విధంగా చూడాలని వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు నేర్పారో అంతే విధంగా చూస్తాడు. కాబట్టే భూమిని పంచట్లేదు. అంతే విధంగా మనకి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమానత్వాన్ని మనకి ఇవ్వడానికి వాళ్ళ నైతిక హృదయం ఒప్పుకోవడం లేదు. ప్రియాంబుల్ అనే దాని మీద కాసేపు ఇంకొక 2 మాటలు. ప్రియాంబుల్ సార్వకాలికమైనది, సార్వజనీనమైనది, అది విశ్వజనీనమైనది. ఈ 3 ఎవరికి ఆమోదయోగ్యం అంటే ప్రపంచాన్ని పరిపాలించి లేదా ప్రపంచాన్ని అందరినీ సమానంగా చూసే దేవుడి వాక్యంతో సమానం. అది అంటే సార్వజనీనమైనది, సార్వకాలికమైనది, విశ్వజనీనమైన సూత్రాలు ఏముంటాయి? అందరూ సమానంగా బ్రతకాలి. అంటే ప్రజలందరూ సమానంగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి, సోదర భావంతో బ్రతకాలి. ఇది అల్టిమేట్ దేవుడు రాజ్యంలో దేవుడు ఏం బోధిస్తాడో ఆ మాటలే. ఏ దేవుడు అట్లా ఉంచుదాం. అంత గొప్ప మాటని తీసుకొచ్చి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రియాంబుల్లో పెట్టినప్పుడు మన దేశ దేవుళ్ళు, మన దేశ నైతిక విలువలు, మన దేశ నైతిక ఆధ్యాత్మిక అంటే ఆది అంటే ఆకాశ దేవుడు అని, మన దేశ ఆధ్యాత్మిక, మన దేశ దేవుళ్ళకి, ఆ దేవుళ్ళ పెంపకంలో పెరిగిన నైతిక విలువల్లో పెరిగిన మన పాలక వర్గానికి ప్రియాంబుల్ పచ్చి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఈ ప్రియాంబుల్ అనేది వాళ్ళకి ఎక్కడా డైజెస్ట్ కాదు. అందుకనే డాక్టర్ అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే ఈ సృష్టికర్త బ్రహ్మ అట. నిజమే కావచ్చు, సృష్టికర్త బ్రహ్మ. ఆ బ్రహ్మ చాతుర్వర్ణ వ్యవస్థని సృష్టించాడట. ఈ భూమి మీద ప్రజల యొక్క తలరాతని రాశాడట బ్రహ్మ. కానీ భారత రాజ్యాంగం బ్రహ్మ తలరాత రాసింది. బహుశా ఏ దేశంలో ఇది జరిగి ఉండకపోవచ్చు. దేశంలో ఎన్డి తివారీ నాయకత్వంలో దాదాపు ఒక 1500 మంది బ్రాహ్మణులు ఒక ప్రభుత్వం ముందు కూర్చొని, అయ్యా మాకు హక్కులు ప్రసాదించండి అని 8 రోజులు ధర్నా చేసిండు ఎన్డి తివారీ. తివారీ అంటే బ్రాహ్మణ. ఎన్డి తివారీ అంత పెద్ద పోరాటం ఎందుకు చేసిండంటే సృష్టికర్త బ్రహ్మకి దిక్కు లేదు, ఆయనకి హక్కులు కలుగజేయండి అని ధర్నా చేసిండు. ఎవరిని అడుగుతున్నాడు? రాజ్యాంగాన్ని అడుగుతున్నాడు. మరి సృష్టికర్త బ్రహ్మ చాతుర్వర్ణ వ్యవస్థను సృష్టించిన బ్రహ్మ, ఆ బ్రహ్మకి దిక్కు లేదని చెప్తున్నారు. ఎంత రివర్స్ చేసిండు అంబేద్కర్. అసలు ఊహక అందినే విషయమేనా ఇది? ఇట్లా ఉంటే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంత వైరుధ్యంగా ఈ సమాజంలోకి వెళ్ళినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని తీసేయాలి, మార్చాలి అన్న వాళ్ళని శత్రువులుగా చూడడం అనేది పెద్ద పొరపాటు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చడం వాళ్ళ ధర్మం. అది వాళ్ళు 100% కరెక్ట్ చేస్తున్నారు ఆ పని. భారత రాజ్యాన్ని రక్షించుకోవడం నీ ధర్మం. దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తూనే ఉంటాడు. నువ్వు గడ్డపార పెట్టుకొని లైట్ వేసుకొని అర్ధరాత్రి పూట ఎవడరా ఆ దొంగ అని గడ్డపార పట్టుకొని బజారంతా తిరిగితే దొంగరాడు ఆ ఊళ్ళకి. నువ్వు గాఢ నిద్రలో ఉంటే దొంగతనం నిద్ర. పాపం యేసుక్రీస్తు కూడా చెప్పాడట, ఇలా వండుకోబాకండ్రా నన్ను ఒకడు పట్టుకపోతాడు అన్నా పండినరాట. బాగా గుర్రు నిద్ర పెట్టినట. పాపం యేసుక్రీస్తునే తీసుకుపోయారు, రాజ్యాంగాన్ని తీసుకుపోరా. కాబట్టి ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే, ఈ దేశ అగ్రవర్ణాలు నాగపూర్ కేంద్రం కావచ్చు, మరొకరు కావచ్చు,
భారత రాజ్యాంగాన్ని తీసివేయడం, నిర్మూలించడం, రాజ్యాంగం లేకుండా చేయడం అనేది 100% వాళ్ళ పితరులకి, వాళ్ళ వారసులకి, వాళ్ళ సాంస్కృతిక వారసత్వానికి కృతజ్ఞత చెల్లించడానికి, వాళ్ళ వారసత్వ సాంస్కృతిక ఆ ప్రయాణానికి కొనసాగింపుగా వాళ్ళందరూ రాజ్యాంగాన్ని నిర్మూలించడం వాళ్ళ ధర్మం ప్రకారం చేస్తున్నారు. అది చాలా 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 పర్ఫెక్ట్ పనిలో ఉన్నారు వాళ్ళు. కానీ రాజ్యాంగాన్ని రక్షించుకునే ధర్మం మనకు తెలియకపోయాయి. నీకోసం వచ్చిన రాజ్యాంగం బీసీ ఎస్సీ ఎస్టీలు కాబట్టి చదువుకోవద్దు, బీసీ ఎస్సీ ఎస్టీలు కాబట్టే చదువుకోవద్దు. భారత రాజ్యాంగం వచ్చాక బీసీ ఎస్సీ ఎస్టీలు కాబట్టి చదువుకోవాలన్నాడు అంబేద్కర్. ఎంత ఎంత ఏంటి అసలు ఈ రాడికల్లా ఏంటిది? ఈ వరుణ్ కుమార్ కృషి ఏదో 1970కి ముందు జరిగినట్టయితే ఆ గద్దరు పోగిపోయేటోడు, ఆ గద్దరితో మనం పోయి చచ్చిపోయేటోళ్ళం కాకపోయేటోళ్ళం. గద్దరు ఆగిపోయేవాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆయన పాటలకి ఆకర్షితులమై మనం బలి కాకుండా అయిపోయాడు. ఎంత నష్టం, ఎంత నష్టం, ఎంత నష్టం. ఇంకా సూర్యకిరణ్ అందులో చేరి తినలే. ఇప్పుడు సూర్యకిరణ్ రాజ్యాంగం పట్టుకొని దాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అంటే చేంజ్ అయిపోయింది, తరతరాల విషయంలో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్మీ కావాలి ఇప్పుడు ఈ దేశంలో. ఈ ఆర్మీ ఈ మీటింగ్కి వచ్చి చప్పట్లు కొట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి ఇంకెక్కడైనా మీటింగ్ వస్తే మళ్ళీ ఒక సొక్క తయారు చేసుకొని ఆడికి రావద్దు మీరు. ఈ గ్యాప్లో ఆర్మీ కావాలి. ఎందుకంటే ఆయనేమో బ్రాహ్మణుడు, చాతుర్వర్ణ వ్యవస్థ, వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు రాజ్యాంగాన్ని తీసేసే పనులు ఉన్నారు వాళ్ళు. నువ్వు రక్షించే ఆర్మీగా నువ్వు ఎందుకు లేవు అనేది క్వశ్చన్. కాబట్టి ఎవరిని నిందిస్తాం ఇక్కడ? ఎవరిని నిందించాలి? మనం నిందించాల్సింది ఎవరిని? మనల్ని మనం నిందించుకోవాలి. ఎందుకంటే పండు తిన్నాం, కానీ రాజ్యాంగ పండు, భారత రాజ్యాంగం యొక్క పండు తిన్నాం. తిన్నది ఎవరు? ఒక దేహం తిన్నది. దేహానికి ఏం తెలుసు? ఎక్కడ గ్లూకోజ్ దొరికితే గంటకి 100 కిలోమీటర్ల వేగంతో అయినా పోయి ఆ దేహం ఒక ఫ్లైట్ ఎంత వేగంగా పోతే అంత వేగంగా పోయి ఆహారాన్ని తెచ్చుకొని తిని పడుకునే దేహాలకు అంబేద్కర్ పండులు ఇచ్చాడు. కానీ అంబేద్కర్ తెలుసో తెలియదో కానీ ధర్మం తెలవని దేహాలకు పండ్లు ఇచ్చాడు. కాబట్టి పిచ్చాసుపత్రిలో డాక్టర్ని కూడా కొట్టి చంపుతారు. ధర్మం తెలవదు కాబట్టి. ఎవరు ఎటుపోతున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో. ఒక పిచ్చాసుపత్రి అయింది అసలు బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం. దీనికి డాక్టర్ తెలియదు, పక్కనున్న మనిషి తెలియదు, తల్లి లేడు, తండ్రి లేడు, దర్శకుడు లేడు, గమ్యం లేదు, ధర్మం లేదు, ఏమీ తెలియదు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు. దీన్ని ఎట్లా మార్చుకుంటూ పోవాలి? అసలు ఎట్నుంచి పని మొదలు పెట్టాలి? ఎక్కడైనా మీరు చూసారా భారతదేశ చరిత్రలో ధర్మం తెలియని బ్రాహ్మణుడు ఉన్నాడా? ధర్మం తెలిసిన బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నాడా? ఎంత విరుద్ధం, ఎంత విరుద్ధం. ఏం చేయాలి మరి ఇప్పుడు? ఎంత పెద్ద కష్టకాలం వచ్చి పడింది అసలు. రెండే విషయాలు ఇక్కడ. నీ బిడ్డల కోసం, నీ కడుపున పుట్టిన బిడ్డల కోసం ఎంతటి వేదన చెందుతావో, నిరంతరం వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తావో, వాళ్ళే లోకంగా కనుగుట్లల్లో నీ బిడ్డల్ని పెట్టుకొని తిరుగుతుంటావో, సమాజానికి నాయకత్వం వహించేవాడు కూడా సమాజాన్ని అంతే ప్రేమించాలి. లేకపోతే ఇది కాని పని, ఇది కాదు, ఇది అయ్యేది కాదు. ఇది చాలా చాలా పెద్ద పని ఉంది. ఇప్పుడు ఈ దేహాలకి ధర్మం తెలవాలి. ఈ దేహాలకి ధర్మం తెలవకపోతే అదే గ్లూకోజ్ పోరాటం, పిండి పదార్థం కోసం మైదా ఉద్యమం. ఇంకా చెప్పాలండి, మైదా ఉద్యమం. ఎందుకంటే ఉరికిపోయి సమోసా తినాలి.
ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగానికి సంబంధించిన ఆర్మీ కావాలంటే మనకి ధర్మం తెలవాలి. ధర్మం గొప్పది దేహం కన్నా. అందుకనే సామ్రాట్ అశోక చక్రవర్తి బిడ్డలకి ధర్మం ఇచ్చి పంపిండు. ప్రపంచ చరిత్రలో ఏ రాజు కూడా ధర్మాన్ని బిడ్డలకి ఇచ్చి తోలినోడు లేడు. ఇప్పుడు వెరసి మనందరం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఇవాళ కాకపోతే రేపైనా తీయాలనుకుంటారు. తీయడానికి రూపం ఏంటి అంటే భారత రాజ్యాంగాన్ని నలిపి అవతలేయటం ఉండజుట్టి కాదు, లేదా రాజ్యాంగాన్ని నిప్పు పెట్టడం కాదు. భారత రాజ్యాంగం ఇవాళ నుంచి తీసేస్తాను అని జీవో అయ్యారు. భారతదేశ వనరుల మొత్తాన్ని అదాని నోట్లో పెట్టినప్పుడే రాజ్యాంగం కాలిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోకి అదాని అడుగుపెట్టినప్పుడే రాజ్యాంగం కాలిపోయింది. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్లు తెలంగాణ సింహాసనం మీద కూర్చోవడమే రాజ్యాంగం కాలిపోవడంతో సమానం. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగము దాని దృక్పథాన్ని, దాని మూల సూత్రాన్ని, ఇంకా చెప్పాలంటే దాని ఆత్మని అర్థం చేసుకుంటే తిక్కల పిచ్చి ఉద్యమాల వైపు పోవు. ఇప్పుడు ఒక ఆయన దక్షిణ భారతదేశ ఉద్యమాన్ని బయలుదేరుతున్నాడు. దక్షిణ భారతదేశం అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న పులులు కూడా ఇక్కడ మన మేకలు తినవచ్చు. దక్షిణ భారతదేశ పూలేనా, తమిళనాడు పూలేనా అయితే నన్ను తినవచ్చు, తెలంగాణ పూలేనా అయితే మమ్మల్ని తినవచ్చు. ఇదేనా వర్గ దృక్పథం? ఇదేనా వర్ణ దృక్పథం? అందుకని డాక్టర్ అంబేద్కర్ ఆయన తీసుకొచ్చినటువంటి ఈ ఆలోచన విధానం ఉన్నది కదా, ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో డాక్టర్ అంబేద్కర్ యొక్క మన ముందు తీసుకొచ్చినటువంటి హ్యూమనైజ్ చేయడం, దేశాన్ని, కులాన్ని, వర్గాన్ని దాటించి మనందరినీ మానవీకరణ చెందించే ఈ పెద్ద ప్రయాణం ఉన్నది చూసారా. ఈ ప్రయాణంలో మనం కలవకుండా మన సమయాన్ని, మన కాలాన్ని నిరంతరం గడిపేసుకుంటూ కొద్ది కాలంతో ఆయన చనిపోయాడని మరణ వార్తలు వినుకుంటూ సమాజాన్ని నడిపిస్తారు. అందుకని ఇందులోంచి బయటపడి భారత రాజ్యాంగం యొక్క ఆచరణాత్మకమైనటువంటి పనిలో మనందరం ఉండాలి అంటే రాజ్యాంగాన్ని రక్షించేది పాలకవర్గమే. అంటే ఏ పాలకవర్గం? మన సమాజాన్ని పాలకవర్గంగా మార్చినప్పుడు మాత్రమే రాజ్యాంగం రక్షింపబడుతుంది. ఎందుకంటే నీకోసం రాయబడిన వాక్యం అది, నీకోసం రాయబడిన వాక్యం అది. స్టాలిన్కి రాజ్యాంగం ఏది? మార్క్సిస్ట్ ఫిలాసఫీ. ఆయన కింగ్డమ్కి రాజ్యాంగం మార్క్సిస్ట్ ఐడియాలజీ ఆయన రాజ్యాంగం. బుద్ధుడి యొక్క బోధనే అశోకుడికి రాజ్యాంగం. జ్యోతిరావు ఫూలే ఆలోచనలే సాహు మహారాజ్కి రాజ్యాంగం. అంటే ఆ ఫిలాసఫీలోకి మిళితంగా పోయి ఆ ఫిలాసఫీయే ప్రాణంగా, తాత్విక చింతనే జీవితంగా మారడం. మైదాపిండి జీవితంగా మారితే మనకేం దొరకదు. దేహం చచ్చిపోదు. పలానా కలెక్టర్ అటండి 40 ఏళ్ళు కలెక్టర్ చేసిండు, ఆయన చచ్చిపోయినాక తెల్లారిగా సచిన్లో కూడా మాట్లాడుకోరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు అది మైదాపిండి ఉద్యమం అది. కానీ ఆ దేహానికి ధర్మం తెలిసిందనుకోండి, ఆ ఫిలాసఫీ కోసమే నేను జీవిస్తా, ఆ ధర్మం కోసమే జీవిస్తా. అసలు నేను జీవించేదే ఆ ధర్మం కోసం. నేను పుట్టిందే ఈ భూమి మీద నా ధర్మాన్ని కొనసాగించడానికి అని దేహాన్ని, భౌతిక జీవితాన్ని దాటి ధర్మాన్ని పట్టుకుంటే అతనికి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయింది సమాజం. కట్టె కాలిగిపోయినా సూర్య గోళంలాగా సమాజంలో మండుతూనే ఉంటుంది ఆ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ మండిందనుకో ఒకసారి, ఆ క్యారెక్టర్ ఎప్పుడూ సమాజంలో మళ్ళా పుట్టిస్తూ ఉంటుంది. తల్లి గర్భమే కాదు, జ్ఞాన గర్భంలో నుంచి కూడా కోట్ల మంది పుడతారు. ఈ జ్ఞాన గర్భాలు మిస్ అయిపోయినమ్మా, ఈ జ్ఞాన గర్భాలు మిస్ అయిపోయినమ్మా. అందుకనే మన ప్రయాణాలు ఇట్లా సాగుతూ ఉన్నాయి.
అందుకని ఇక్కడ మొత్తంగా మాట్లాడాల్సింది ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అని అంటే ప్రజల నుంచి ఎలాంటి తిరుగుబాటు, ప్రజల నుంచి ఎలాంటి నిరసన లేదని మోడీకి తెలిసిపోయింది. రాజ్యాంగాన్ని తీసేస్తామన్నా మారుస్తామన్నా ప్రజలంతా రాజ్యాంగాన్ని రక్షించుకునే పనిలో లేరు కాబట్టి మనం రాజ్యాంగాన్ని తీసేయచ్చు అని మాట్లాడుకున్నారు. సింపుల్ విషయం. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ధర్మం తెలియదు. దేశంలో 90% మంది ప్రజలకి ధర్మం తెలియదని వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఎందుకోసం భూమి మీదకి వచ్చారు, దేన్ని రక్షించడానికి వచ్చారు, వాళ్ళు ఏం పని చేస్తుంటారు, వాళ్ళు రోజు ఏం ఆలోచిస్తుంటారు, వాళ్ళు జియో ఫోన్లో చూసుకుంటూ ఉంటారా, లేదా పొద్దున్నే ఆదివారం ఏడమాగు షాప్ కాడనే గంటల తరబడి కన్నార్పకుండా చూస్తారా, అది ఏంటి వీళ్ళ పని అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి అర్థమైపోయి రాజ్యాంగాన్ని తీసేసినా ఎక్కడ నిరసనలు, విప్లవాలు, పోరాటాలు ఏమీ రావు. కాబట్టి రాజ్యాంగాన్ని తీసేయచ్చు, వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి. కానీ వాళ్ళకు కానీ వాళ్ళ ధర్మం తెలిస్తే, అశోక ధర్మం, వాళ్ళకు కానీ వాళ్ళ పూర్వీకుల చరిత్ర తెలిస్తే 100% రాజ్యాంగాన్ని తీసేసే ఆలోచన నుంచి వాళ్ళు విరమించుకుంటారు. అందుకని ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం, డాక్టర్ అంబేద్కర్ ముల్లోకాలు ఏకమైనా కూడా తాను ఏది కోరుకున్నాడో, అణ్వాయుధాలు లాంటి ఆయుధాలు యూరప్ నుంచి, అమెరికా నుంచి తీసుకొచ్చి భూమిని పగల్జీరి ఇట్లా ఏళ్లతో భారతదేశాన్ని పగల్జీరితే 2300 కిలోమీటర్ల లోపలికి పోతే 4 సింహాల అశోక ధర్మాన్ని పట్టుకొని వచ్చింది బయటికి. విరామణ రాజ్యం, మనకు ఒక రాజ్యం ఉన్నదని చెప్పిండు అంబేద్కర్. ఇది సెంట్రిక్ పాయింట్ అంబేద్కర్. దానికోసమే బతికిండు అంబేద్కర్. మళ్ళా 2300 సంవత్సరాల క్రితం ఉన్న 4 సింహాల అశోకుడి యొక్క ధర్మచక్రాన్ని తీసుకొచ్చి భారతదేశ చిత్రపటం మీద పెట్టి భారత ప్రభుత్వానికి 4 సింహాల ముద్రికని తెచ్చిపెట్టి, నీ రాజ్యం ఒకప్పుడు ఉన్నది ఈ దేశంలో, మళ్ళా రాజ్యాన్ని తెచ్చుకోవడానికి రాజ్యాంగం రాసిచ్చాను, చలో రాజ్యాంగాన్ని తెచ్చుకొని నీ చేతుల ఓటకు పెట్టి ఉల్టా నేను చదివించి అన్నీ ఒప్పజెపితే మైదా పిండి కాడ ఆగింది ఇప్పుడు కాన్సెప్ట్. మళ్ళీ మైదానే అడిగిపోయినా అదే. ఎందుకంటే ఇప్పుడు గ్లూకోజ్ అడుగుతుంది కదా బాడీ. పోయిన అంతవరకే తింటాడా? డిపాజిట్లు 25 కిలోల కొవ్వు పదార్థం లోపల డిపాజిట్. లావున్న ఆయన చూస్తే భయం ఎప్పుడు గుండెపూడి కబురు వచ్చిద్దు. మళ్ళీ 11 రోజు దినానికి పోవాలి, మళ్ళీ ఆడ మాంసం, మళ్ళీ కొవ్వే. ఇది ఒక ప్రయాణం అయిపోయి కూర్చుంది మనము. ఇదంతా ఒక ప్రయాణం. ధర్మం సంగతి ఏంటి? ఇప్పుడు ఈ ధర్మం సంగతి ఏంటి? అందుకని ఎంత గొప్పవాడు బ్రాహ్మణుడు. 3 గంటలకి లేచి అర్ధరాత్రి 12 దాకా తన ధర్మం కోసం తిరిగి 99 సంవత్సరాలు బతుకుతున్నాడు. 30 ఏళ్ళకే చచ్చిపోతున్నాం మనం. ధర్మం తెలవకపోయా, మనకి దారి తెలవకపోయా, పిచ్చిగా మాట్లాడుతుంటుంది. ఒక మాటకు ఒక మాట లింకు లేదా? ఒక సంఘం పెడదామని కూర్చొని చెంపలు పగలగొట్టేటట్టు కొట్టుకొని పోతండి. సంఘం కూడా పుట్టక ముందే కొట్టుకొని పోతారట వాళ్ళు. ఎటు పోతున్నాం? ఏం చేస్తున్నాం? వచ్చిన కాంశీరాముని చంపుకుంటే, అంబేద్కర్ని గెలవైతే, జ్యోతిరావు పూలే 150 మందితో మీటింగ్ పెట్టడం పెద్ద పని అయిపోయా. వచ్చినోళ్ళందరినీ చంపుకుంటూ పోతండి. ఏం పని చేద్దాం? ఎట్లా చేద్దాం? తెలంగాణ ఏ ఊరు పోయినా నా మీద 150 కేసులు ఉన్నాయి అంటాడు. అది పిచ్చోడై మాట్లాడతాడా? జ్ఞానవంతుడై మాట్లాడతాడు. అసలు వాడు పరిచయం కాడనే నా పేరు ఫలానా అని చెప్పట్లే, నా మీద 150 కేసులు ఉన్నాయి అంటాడు. ఏం కేసులు? ఇక్కడ విషయం ఏంటంటే, ఈ భారత రాజ్యాంగ పుస్తకం పట్టుకొని మొదటి పాదయాత్ర, రెండవ పాదయాత్ర చేసేటప్పుడు రాజ్యాంగం పట్టుకున్నది మీరంతా చూశారు. కానీ రాజ్యాంగం పట్టుకోవడానికి నాకు మనసే ఒప్పలే. ఎందుకంటే పడాల రామిరెడ్డి అని దాని మీద రాసింది. ఇది ఏం కర్మ నాకు? ఇది ధర్మం పక్కన పెట్టండి, కర్మం ఏంటిది? కర్మ. మళ్ళీ ఇట్లా పట్టుకొని తీసుకుంటే రెడ్డి, ఈ చేయి పెట్టుకున్నాక ఒక రెడ్డి పదమే కనపడుతుంది దాని మీద. అంబేద్కర్ పేరు లేదు, ఏది లేదు, పడాల రామిరెడ్డి. ఇది ఒక్కటే తెలుసు. ఆయన నెహ్రూ గారి బొమ్మ ఎత్తాడు, కానీ దాని మీద అంబేద్కర్ ఉండడాట. ఎవడు రాసినా కూడా
ఎవరు రాజ్యాంగం గురించి మాట్లాడినా ఎర్రకోట మీద జనవరి 26 రాజ్యాంగ అమలు దినోత్సవం కాడ గాంధీ బొమ్మ పెడతారు. ఎవరు మార్చాలి? గ్రామాలలో స్కూళ్ళు మనదే. గ్రామాలలో ఈ గవర్నమెంట్ అనేది, ఈ ప్రభుత్వం ఉన్నది చూశారు. ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది కదన్న, గవర్నమెంట్ ఉంది కదా, తెలుసుగా మీకు. ఈ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది కదా, అది గవర్నమెంట్ని తీసుకొచ్చి పెట్టిండు అయ్యా మన కోసం అంబేద్కర్. గవర్నమెంట్ ఇచ్చింది మన కోసం, 10% కులీన వర్గం కోసం కాదు. ఆ గవర్నమెంట్ ఆఫీసుల ముందు జనవరి 26వ తారీఖున భరతమాత ఫోటోనో గాంధీ ఫోటోనో పెట్టి మన దేశానికి 2 సార్లు స్వాతంత్రం వచ్చింది, 1 ఆగస్టు 15, 1 జనవరి 26. ఇది స్వాతంత్రం కాదురా నాయన, గణతంత్రం అని అనలేదు ఏంటి అని ఆ హెచ్ఎం గారి మీద మనోడి కోపం. కానీ నువ్వు ప్రచారం చేస్తున్నావా? జనవరి 26కి అంబేద్కర్, గణతంత్రానికి, స్వాతంత్రానికి నీవెందుకు ప్రచారం చేయట్లేదు? అందుకని ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 3వ పాదయాత్ర బయలుదేరుతుంది. ఈ 3వ పాదయాత్ర ఇక అంతా ఏర్పాట్లు చేసుకుంటాను నేను. దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకునే టైంలో ఈ పడాల రామిరెడ్డి పుస్తకం మళ్ళా పట్టాలని అయిందిరా. ఈ నా కర్మ ఏంటి? ఈ పడాల రామిరెడ్డికి రేవంత్ రెడ్డికి చుట్టరికం మళ్ళీ ఇది ఎట్లా? పడాల రామిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చుట్టరికం, మళ్ళీ నేను ఈ పుస్తకం ఎట్లా పట్టాలి అన్న టైంలో వరుణ్ కుమార్ నుంచి కాల్ వచ్చింది. రానే వచ్చింది. ఏమిటి అంటే భారత రాజ్యాంగం మనమే తయారు చేస్తాను అన్నట్టు. ఎమ్మటి వారితో ఇక 15,000 కిలోమీటర్లకి నీ పుస్తకమే పట్టుకోపోతున్నా. అదే కాదు, 15,000 కిలోమీటర్ల యాత్రలో 15,000 రాజ్యాంగ పుస్తకాలు పంచబోతున్నాం. ఈ విధంగా కాన్స్టిట్యూషనలైజేషన్, రాజ్యాంగీకరణ చెందాలి సమాజం. రాజ్యాంగీకరణ అందులో మిళితమై మిశ్రమమై లోపల హృదయము అంతా ఆ ఆత్మలో పెరిగి పెద్ద కావాలి. మనం పెరిగి పెద్ద కావడం అది తీసుకుని రావాలి ప్రజల్లో. అప్పుడు భూమి సమానం అవుతుంది అందరికీ. సమానత్వం అనేది అర్థం ఏంటి? భూమి అంతా సమానంగా పంచడం అట. భూమి మొత్తం సమానంగా పంచడం. భూదాన ఉద్యమం అని కూడా జరిగింది పోచంపల్లి. ఆయన దానం చేసిండట. దానం వాళ్ళు నీకేడిదిరా భూమి నువ్వు దానం చేయడానికి? 5,000 ఎకరాలు దానం చేసినాడు పోచంపల్లి. నీకు ఎక్కడికి భూమి అని అడగాలి. దానం చేసిండట ఆయన. దానం మనం తీసుకునే వాళ్ళం, ఆయన దానం చేస్తారనమాట విషయం అది. అందుకని సమానత్వం అని రాజ్యాంగంలో చెప్పిన మాట ఏంటంటే, భారతదేశ సంపద మొత్తాన్ని భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది నెత్తికింత అని పంచుకోవడమే గణతంత్రము. రిపబ్లిక్ స్టేట్ అంటే తలకి మధ్య సోదర భావం ఉండడం, తలలన్నీ కలిసి దేశంలో ఉన్నటువంటి ఆస్తిని సమానంగా పంచుకోవడం, స్వేచ్ఛగా బ్రతకడం. ఇదే గణతంత్రం అంటే. రిపబ్లిక్ స్టేట్ ఏ యూరోప్ నుంచి తెచ్చిండో ఒకడు అంబేద్కర్ని. యూరోప్ నుంచి తెచ్చుకున్నాడట. యూరోప్కే అశోక చక్రవర్తి గణతంత్ర రాజ్యాంగం ఎట్లుంటుందో గ్రీక్కి పంపినోడు సామ్రాట్ అశోక చక్రవర్తి. మాట్లాడటం తెలవక. అందుకని ఇంత బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది మనకి. కాబట్టి ఈ చరిత్రని మీ 7 లక్షల కోట్ల కణాలలో నింపుకొని మన ధర్మం అంటే ఏం లేదండి. అదే ఒకటి మళ్ళీ అదే పదం అనుకోలేరు. పసుపు గీసుకు ధర్మం అంటే పసుపు లేవు, తలంబ్రా లేవు. ధర్మం అంటే దారి, దేదీప్యమానంగా వెలుగుతున్న దీపస్తంభం. అంధకారంలో, చీకటిలో, నడి సముద్రంలో బ్రతుకుతున్న మనందరికీ కనిపించే ఒక దీపస్తంభమే ధర్మం. అక్కడికి పోవడమే మన పని. అక్కడికి చేరడం, మనందరం కలుపుకొని ఈదుకొని కొట్లాడి యుద్ధం చేసి అవతల గమ్యానికి చేరాలి. ఆ చేరడం జరిగే ఈ ప్రయాణంలో మనందరం, ఇంత పెద్ద రాజ్యాంగ ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో మనందరం కలవాలి. ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే, ఒక చిన్న లాస్ట్ మాట వరకు గారు కాన్షీరామ్ గారు వచ్చినప్పుడు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. కాన్షీరామ్ గారు వచ్చినప్పుడు ఓవరాల్గా స్టేట్లో
కానీ ఈ 6 లక్షల మంది హాజరైన తర్వాత ఇది ఒక పెద్ద డిబేట్. 6,30,000 మంది హాజరయ్యారు కాంశీరామ్ గారు వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఓట్లు కూడా 6 లక్షలే వచ్చినాయి. అంటే ఏ ఒక్క వ్యక్తి ప్రతినిధిగా నాయకుడిగా మారి ఆ 6 లక్షల మంది 7 కోట్ల మంది ప్రజలకి నాయకత్వం వహించి ప్రజల్ని సమీకరించి ఆ ప్రజలతో రాజ్యం కోసం యుద్ధం చేయలే. మీటింగ్ని ఆనందంగా విని బాహుబలి సినిమా చూసినట్టుగా ఆనందపడి సప్పట్లు కొట్టి మళ్ళీ వెళ్ళిపోయినట్టు. మళ్ళీ మీటింగ్ ఉంటే మళ్ళీ వచ్చిండు, మళ్ళీ మీటింగ్ ఉంటే మళ్ళీ వచ్చిండు. కానీ ఆ మనిషి నాయకత్వం వహించలే. అదే సమయంలో ఈ గుణపాఠం నేర్చుకొని ఈ సభలో కూర్చున్న వాళ్ళంతా నాయకత్వం వహించాలి. ఈ సమాజానికి లీడర్షిప్పే, నాయకత్వమే వహించాలి. ఒక గజదొంగని ఓడించడానికి మరో గజదొంగలు బయలుదేరుతున్నారు తెలంగాణలో. దానికి మార్పనో ప్రజాపాలననో మరొకటనే పేర్లు పెట్టి మనందరినీ దాంట్లో విలీనం చేసుకొని రాజ్యాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి డాక్టర్ అంబేద్కర్కి ఇచ్చే నివాళి అది ఏమిటి అంటే, మనం తెలంగాణ రాజ్య సింహాసనం మీద, భారతదేశ రాజ్య సింహాసనం మీద మనం కూర్చొని ఆ రాజ్యాంగ వాక్యాన్ని శిరోధార్యంగా రక్షించడమే అంబేద్కర్కి ఇచ్చే నివాళి. ఇంకా అంతకన్నా ఏం చేస్తుంది. కాబట్టి ఇదంతా కొంచెం మీరు అర్థం చేసుకొని ఎట్లన్నా మీరు రేపటి నుంచి సాయంత్రం 6ంటికే ఇంటికి పోవాలని ఏదో ప్రీ ఆక్యుపైడ్ బ్రెయిన్ 6ంటికి ఇంటికి పోవాలి పొద్దుగుతుంటే పక్షులు పశుపక్షాలు ఇంటికి ఉరుకుతూ ఉంటాయి. మనం కూడా అట్లా ఉరకటం, ట్రాఫిక్లో ఉరకటం, యాడికి పోతున్నావో తెలియదు, ఎందుకు పోతున్నావో తెలియదు, మేము పోవాలి ఇంటికి. మరి నీ ధర్మం ఏడి? అంబేద్కర్ ఏడి? మరి నిన్ను మనిషిని చేసిండు కదా, నువ్వు జంతువు కదా, నువ్వు జంతువు కన్నా గౌరవం, నువ్వు జంతువు కదా, బట్టలు లేని జంతువు, పరువు లేని బరువు లేని సమాజంలో ఎలాంటి లేని ఒక జంతువు కదా నువ్వు. నిన్ను మనిషిని చేసిండు అంబేద్కర్. మరి ఆయన కోసం ఏంది నువ్వు చేసేది? ఏంది నువ్వు ఆయన కోసం చేసేది? అంబేద్కర్ కోసం 6ంటికి ఇంటికి పోవడం ఏంది? మళ్ళీ భారతదేశాన్ని పరిపాలించాలంటాడు మనవాడు. రాజ్యాన్ని పరిపాలించాలా, మనమంతా రాజులో అని చెప్తుడు. అందుకని ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిందంటే, నువ్వు క్షత్రియుడిగా మారాలి అంటే, నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి అంటే, నీ భావబంధాల, నీ కుటుంబ బంధాలు, నీ మిత్రులు సాయంత్రం 6ంటికి పోయి ఛాయగాడ సాయంత్రం 10ంటి దాకా ఉండడం, ఇవన్నీ తెగ నరుక్కొని సమాజానికి నాయకత్వం వహించే ఒక పెద్ద పని తీసుకోవాలి. అందుకని ఈ సందర్భంగా ఈ భారత రాజ్యాంగ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న, దీన్ని మద్దతు తెలియజేయడానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలు, మరొకసారి వరుణ్ కుమార్ గారి యొక్క టీం కృషి, లక్ష్మీనారాయణ గారు వారు కూడా ఈ దీంట్లో ఉన్నటువంటి టీంలో ఉన్న వ్యక్తి, అందరూ ఈ టీం అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి పుస్తక ప్రయాణంలో పాల్గొన్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇది నామమాత్రపు పుస్తక ఆవిష్కరణ కాదు, దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవాలని కోరుతూ